టైమో ఆ, రావాలి రావాలి. ఇదిగో ఆ, చేపలు చేను కాడ ఎట్టు పడుతున్నారు, చిన్న ఎట్టు ఆ, పెడితే కొరమేళ్ళు బండి రెండు ఆ, తెచ్చా. ఆ. ఎంత 2 కిలోలు అవుతాయా, కేజీన్నర అవుతాయా? కేజీన్నర అవుతాయి. వండు మోతగా వండి శుభ్రంగా తిని ఆ, వండేసి. ఆ, సరే. జాగ్రత్త. ఏడు చేపగా చాయమా ఆ, ముదిరి అది ఓ పచ్చగా ఇంచుడు కొరమేలు పక్కమ్మటే. అవును ముదిరి చేపే బాగుంది చేప. బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ వరద రావటం ఈ కొరమేళ్ళు వచ్చినాయి. అవును, ఏడబెడతాడు గుంటలో నిలబడిపోయింది. చిన్నట్టునే మన చేను తిన్నగా పడుతున్నారు. ఆ, ఇసుకదేనా అప్పుడే బరకరాయిగా రుద్దేస్తావా? ఇసుక ఎత్తుకెత్తేనే బాగుంటది. ముక్కలో దిగిద్దా ఇసుక? దిగదు, చేపగా దొంగతాగా. తీసుకురాను ఎత్తురా. ఈ పొట్టు అంతా ఇట్లా తీసుకుని రుద్దుకుంటే తెల్లగా వచ్చింది. గోవుల మీద కూడా ఉంటుంది పొట్టు. పోయి సన్నగా పోయి, ఎక్కువ పోసాం అనుకో మురికి పోదు. చేపల తొట్టులో మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. కాదులే, చిన్నప్పటి నుంచి పెద్దోళ్ళు రుద్దేవాళ్ళు కదా, ఆ ఆ రుద్దటం ఆ అలవాటు చూస్తూ ఉండేవాళ్ళం కదా చిన్నపిల్లలు అప్పుడు. ఇప్పుడు ఎవరైనా చేప తీసుకోగానే అక్కడ చేయించుకెళ్తున్నారు. ఇప్పుడు చేసేవాళ్ళు ఉన్నారు. అప్పుడు వెనక ఎక్కడ అన్ని చేసేవాళ్ళు ఇవన్నీ ఎక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడున్నాయి? అప్పుడు వీళ్ళు లేవు, ఒడ్డు దంచుకొని పోసుకునేవాళ్ళు. తెచ్చుకొని రుద్దుకోవడమే. ఎప్పుడు తెచ్చినా తీసుకైపోయా కొద్దిగా లేదు. చూడు, పేగులయ్యా. చేసుకున్న తర్వాత ముక్కలు కోసుకొని శుభ్రంగా 2 మాటలు కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఒక చెంచా ఉప్పు, ఒక అర చెంచా పసుపు, మజ్జిగ పోయి. ఇప్పుడు మజ్జిగ వచ్చే. ఇప్పుడు శుభ్రంగా ఇట్లా కడుక్కున్నాక నీసు వాసన అనేది ఉండదు. చేప శుభ్రంగా చేసుకుంటంలోనే రుచిగా ఉంటుంది, లేకపోతే నీసు వాసన వచ్చింది. చేసుకుంటేనే బాగుంటుంది, నీసు వాసన అనేది లేకుండా. కడగటం కూడా శుభ్రంగా కడుక్కోవాలి. కొరమేను పులుసులోకి కావాల్సిన దినుసులు: కిలోన్నర చేపలు తీసుకున్నాము. దాంట్లోకి కావాల్సిన దినుసులు: 100 గ్రాములు మంచి నూనె, 2 చెంచాలు కారం, ఒక అర చెంచా పసుపు, 2 చెంచాలు ఉప్పు, తగినంత చింతపండు, 5 చెంచాలు గసగసాలు, కొంచెం కొబ్బరి, కొంచెం అల్లం ముక్క, పెద్దలపాయ, 8 పచ్చిమిరకాయలు, కొంచెం కొత్తిమీర, 2 రెబ్బలు కరివేపాకు. చింతపండు నానబెట్టుకుందాం. ముందుగా మసాలా నూరి పెట్టుకుందాం. గసగసాలు, కొబ్బరి, అల్లము. మసాలా దంచుకోవాలి. ఇప్పుడు కొబ్బరి వేసుకోవాలి. గసగసాలు వేసుకో. మెత్తగా నూరుకున్నాం, తీసేసుకున్నాం. కూరగాయలు చీలికలు పోసుకోవాలి. దాకా ఆగింది, నూనె పోసుకుందాం. చెంచా పసుపు వేసుకుందాం. ఇప్పుడు నూరి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. మసాలా వేగినాక ముక్కలు వేసుకుందాం.
2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పుడు కారం వేసుకుందాం. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం. చింతపండు పులుసు పిసి పెట్టింది ఉంది కదా, అది పోసుకున్నాక ఇట్లా మునగనట్టుగా ఉండాలి ముక్క. ఇప్పుడు ఒక 5 నిమిషాలు పెద్ద మంటతో ఉడికించుకుంటే కూర అయిపోద్ది. ఇట్లా ముక్క అడుగు పట్టుకోకుండా ఇట్లా కదిలిస్తే ముక్క కదలకుండా చక్కగా ముక్క ఉడికిద్ది, అడుగు అంటకుండా. సరిపోయింది. కూర ఉడకటం అయిపోయింది. కొత్తిమీర వేసి దించేసుకుందాం. తీసాయం గారు 2 నెలల తర్వాత మళ్ళీ చాలు ముందు అబ్బాయి పెట్టు. 50 రోజులు దాటిపోయింది. కొంచెం పోయామా గుమగుమలాడిపోతున్నాను. ముందు పులుస్తుందేమో. మా కొరమైన పులుసు అదరగొట్టామా, మట్టి కొండ స్మెల్ అప్పుడు ఫ్రెష్గా వచ్చినాయి కదండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది రుచి అనేది. ఈ చేప ఎట్లుండాలో అటువంటిది 4 రకాలు పండిద్ది. కొరమేలు మాత్రం మా భలే రుచిగా ఉందమ్మా. ఎక్కడ తెచ్చానా నీ? అది మన చేను కాడి నుంచి పాయ ఉంది కదా మంది, చెన్నైతో పడుతున్నారు. ఏ మన చేను తినక గొయ్యి ఆగిందిలే బాగా. బాగా అయింది అసలు. కొరమేళ్ళు ఏరు సుడిపేసినట్టుంది అక్కడ, వాటర్ బాగా నిలబడి. దాని నిండా చేపలు ఉంటాయి. ఈ సంవత్సరం బాగా వచ్చింది. అవును. సాయం గారు ఏంటి సంగతే? దీక్ష అయిపోయిందిగా, మళ్ళీ ఇంక సాయం ఎందుకు? సాయం తల్లి నువ్వు పెట్టుకోపోయా మొక్క కూడా చూడు సరిపోను ఉడికింది. మా అమ్మ చేతి వంట ఏదైనా సరే అమృతం వెళ్ళి అక్కడ వెళ్ళిపోద్దండి. అమ్మే మాల్లో ఉన్నప్పుడు అయ్యా నువ్వు తినయ్యా అనేది. నేనే ఇప్పుడు పడితే అప్పుడు తినకూడదు. కాళ్ళమ్మ మీరు తినంటే కాదయ్యా నువ్వు తినయ్యా అనేది. అవును. మా అమ్మ అలవాట్లు కూడా ఎప్పుడు అంతేనండి. మేము తిన్న తర్వాతే తినిద్ది అనమాట. ఇకపోతే ఈ 2024 అనేది నాకు చాలా ఇబ్బందికరంతో కూడిందేనండి ఫస్ట్ నుంచి కూడా. ఇప్పటికి చేలో పైర్లని కూడా ఒక దారికి వచ్చినాయి. అవన్నీ కూడా నెక్స్ట్ నేను ఏ తోటలో ఏ పైర్లు వేసాను, ఏ విధంగా వేసాను మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే విధంగా సింపుల్ వేలో భూమిని పాడవకుండా ఏ విధంగా పండించుకోవాలో కూడా నెక్స్ట్ వీడియోలో చేసి పెడతానండి. చూడండి. చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.